Hi everyone, this is Vijay Durga working as a lecturer in Sir CRR College for Women, Eluru. The paper title is Ethnobotany and Medicinal Plants. It comes under Botany Cluster 2. For final year BSc students, that is for BZC students. Now today I would like to describe about the topic significance of the following plants in the ethnobotanical practices along with their habitat and the morphology. The following plants are Azadirachta indica, Ocimum sanctum, Vitex nigundo, Gloriosa superba. In Unit 2. Significance of the list of plants in the ethnobotanical practices. These are the different types of the plants which is having the more significance in their medicinal properties. First one is Azadirachta indica. It is commonly called as a neem tree. Classification. It belongs to the kingdom Plantae. Okay. Division is Mangoliophyta and the class is Mangoliopsida. Order is Spindales. Family is Miliaceae. And the genus is Azadirachta. Species is Indica. Okay. This is the twig of Azadirachta indica, which we call commonly as a neem twig. And the fruit is berry or drupe. In neem plant, each and every part is having its own medicinal properties. Distribution. Neem plant is native of India and globally distributed in England, Indonesia, Malaysia, Myanmar, Pakistan and Thailand. In these different areas, neem plant is widely distributed and it is native of India. Morphological description. Azadirachta indica is a small to medium sized tree. ఈ అజాడిరక్త మనకి నీమ్ ప్లాంట్ వచ్చేసి ఇది స్మాల్ నుంచి మీడియం సైజ్ ట్రీ. Usually evergreen grows up to 15 meters with around large crown up to the 10-meter branches, spreading bark moderately thick. ఇక్కడ చూడండి మనకి ప్లాంట్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఇది ఎవర్ గ్రీన్ గా కనిపిస్తుంది. 15 meters వరకు దాని గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే ఆ టిప్స్ రీజన్ లో చూసుకుంటే ఆ లీవ్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే క్రౌన్ షేప్ లో దాని యొక్క అరేంజ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి సైడ్ నుంచి ఎక్సైజ్ అయ్యే బ్రాంచెస్ ఆ అరైజ్ అయ్యే బ్రాంచెస్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 10 meters ఉంటుంది దాని యొక్క బ్రాంచింగ్ లెంత్ వచ్చేసి. ఓకే. అలాగే బార్క్ అనేది మోడరేట్ గా థిక్ గా ఉంటుంది. ఇట్స్ వెరీ థిక్. లీవ్స్ వచ్చేసి ఆల్టర్నేట్ గా ఉంటాయి. క్రౌడెడ్ నియర్ ద ఎండ్ ఆఫ్ బ్రాంచెస్. లీవ్స్ వచ్చి అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే దీస్ ఆర్ అరేంజ్డ్ ఆల్టర్నేట్లీ. They are crowded near the end of branches. At the tip region, the leaves are arranged in the crown-shaped structures that we have called these as a crowded. These are simply pinnate leaves. They are exstipulate, which means stipules are absent. Light green color with 2 pairs of glands at the base. They are light green in color. 2 pairs of glands are present at the base region. అదర్వైజ్ గ్లాబరస్ పెటియోల్. పెటియోల్ వచ్చి ఎలా ఉంటుంది అంటే చాలా షైనీ నేచర్ గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని గ్లాబరస్ అంటున్నారు. అండ్ సబ్ గ్లాబరస్ కింద కూడా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ స్మూత్ టు టచ్. లీఫ్లెట్స్ ఆర్ 8 to 19. లీఫ్లెట్స్ వచ్చేసి మనకి చాలా స్మాల్ గా అరేంజ్మెంట్ ఉంటుంది. అవి ఎలా ఉంటాయి అంటే లీఫ్లెట్స్ వచ్చి 8 to 19 లీఫ్లెట్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. దే హ్యావింగ్ ఏ వెరీ షార్ట్ పెటియోల్ ఆల్టర్నేట్ ఓవేట్ టు లాన్సియోలేట్. అవి వచ్చేసి మనకి ఆ లీవ్స్ దానికి అటాచ్మెంట్ అనేది మనకి పేటియోల్ అనేది చాలా షార్ట్ గా ఉంటుంది. అలాగే ఆ లీవ్స్ అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆల్టర్నేట్ గా ఉంటుంది. అలాగే దే ఆర్ ఓవేట్ టు లాన్సియోలేట్. ఓవేట్ స్ట్రక్చర్ లో ఉంటాయి లీవ్స్ వచ్చి. అలాగే లాన్సియోలేట్ షేప్ ని కూడా చూపిస్తాయి. ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ యాక్సిలరీ. యాక్సిలరీ ఇన్ఫ్లోరసెన్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అంటే టిప్ రీజియన్ లో బ్రాంచెస్ యొక్క చివర్లో మనకి ఆ ఫ్లవర్స్ అనేవి అరైజ్ అవుతాయి. దాన్ని యాక్సిలరీ ఇన్ఫ్లోరసెన్స్ అంటారు. దే ఆర్ పానికల్. ఓకేనా. అవి ఒక గ్రూప్ లైక్ స్ట్రక్చర్ గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఫామ్ చేస్తాయి కాబట్టి వాటిని పానికల్స్ అంటారు.
ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దే ఆర్ యాక్టినోమార్ఫిక్ అంటే మన ఫ్లవర్ ని కట్ చేస్తే ఈక్వల్ హాఫ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని యాక్టినోమార్ఫిక్ అంటారు. హెర్మాఫ్రోడైట్ అంటున్నారు. బోత్ సెక్షువల్ ఆర్గాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సింగిల్ ఇండివిడ్యువల్. దట్ మీన్స్ both male and female organs are present in the same individual. They are the complete flowers. Okay, hypogynous. Complete means what? Both sex organs are present in the single individual. Hypogynous flowers. Hypogynous means what? The anthers are present above the gynoecium. They are scented. That means they secrete some type of flowers. They are disky flowers. Disc is present at the base of the gynoecium. Calyx is made up of sepals. Calyx ane dento made ayi untundi? Sepals tho made ayi untundi. They are gamosepalous. The sepals are free in conditions. That means gamosepalous condition. Sepals వచ్చేసి ఎలా ఉంటాయంటే లైట్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. They are valvate. They shows valvate estivation. Valvate means what? They are arranged freely. Corolla is made up of 5 petals. Corolla వచ్చేసి 5 petals తో ఇది made up అయి ఉంది. They are polypetalous condition. Polypetals means the petals are free in condition. They shows imbricate and annular disc present. Imbricate estivation. Imbricate అంటే ఆ petals వచ్చేసి మనకి టిప్ రీజియన్ ఎండ్ రీజియన్ లో ఇన్నర్ అవుట్ కానీ అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ అవి రెండు ఫ్యూజ్ అయి ఉంటే దాన్ని imbricate estivation అంటారు. An annular disc present between the petals and stamens. ఒక డిస్క్ లైక్ స్ట్రక్చర్. దట్ మీన్స్ annular disc అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది పెటల్స్ కి స్టెమెన్స్ కి మధ్యలో. అండ్ ఆండ్రీషియం ఈస్ మేడ్ అప్ ఆఫ్ 10 స్టెమెన్స్ తో ఆండ్రీషియం అనేది మేడ్ అప్ అయి ఉంది. ఆర్ 8 to 12 మోనోడెల్ఫస్ కండిషన్. అంటే ఫిలమెంట్స్ అనేవి యునైట్ అయ్యి మనకి ఒక ట్యూబ్లార్ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తే దాన్ని మోనోడెల్ఫస్ కండిషన్ అంటారు. Dithecus. Anthers వచ్చి ఎలా ఉన్నాయంటే dithecus. It is having the 2 theca. That's why we call it as a dithecus. They are introse. They are exposed towards the inside. That's why it is called as introse. Gynoecium is tricarpellary. Gynoecium వచ్చేసి మనకి tricarpellary ఎందుకంటే 3 కార్పెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని tricarpellary అంటారు. It is syncarpus. మనకి above the ovary ఉంటే దాన్ని syncarpus అంటారు. Superior. ట్రైలాక్యులర్ అంటే 2 కార్పెల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3 కార్పెల్స్ ఉన్నాయి కాబట్టి 3 లాక్యూల్స్ అనేవి ఉంటాయి దాన్ని ట్రైలాక్యులర్ అంటారు. 2 ఓవ్యూల్స్ ఇన్ ఈచ్ లాక్యూల్. ఒక్కొక్క లాక్యూల్ ఎన్ని ఓవ్యూల్స్ ఉంటాయి అంటే 2 ఓవ్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. యాక్సైల్ ప్లాజెంటేషన్. ప్లాజెంటేషన్ వచ్చి యాక్సైల్ ప్లాజెంటేషన్. స్టైలీ ఈజ్ సింపుల్. స్టైలీ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. స్టిగ్మా వచ్చేసి ట్రైఫిడ్ కండిషన్ అంటే 3. ఫ్రూట్ ఈజ్ డ్రూప్. ఫ్రూట్ వచ్చేసి మనకి డ్రూప్ గా కనిపిస్తుంది అంటే ఎపికార్పు మీసోకార్పు ఎండోకార్పు లేయర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫ్రూట్ కలర్ వచ్చేసి గ్రీనిష్ కలర్ లో ఉంటుంది. గ్రీనిష్ ఎల్లో ఆర్ పర్పుల్ వెన్ రైప్. అది ఎప్పుడైతే రైపెన్ కండిషన్ లోకి వచ్చిందో గ్రీనిష్ వచ్చేసి ఎల్లో కలర్ కింద చేంజ్ అవుతుంది. సీడ్ ఈజ్ ఓవాయిడ్ ఆర్ స్పిరికల్. సీడ్ వచ్చేసి ఓవాయిడ్ గా ఉంటుంది, స్పిరికల్ షేప్ లో ఉంటుంది. ఫ్లవరింగ్ పీరియడ్ ఈజ్ ఫిబ్రవరి టు జూన్. ఫ్లవరింగ్ పీరియడ్ వచ్చేసి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు దీని ఫ్లవరింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. కెమికల్ కన్స్టిట్యూయెంట్స్. ద చీఫ్ ఇంగ్రీడియంట్ ఆఫ్ నీమ్ ఈజ్ అజాడిరెక్టిన్. దీంట్లో మనకి మెయిన్ ఉన్న చీఫ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నీమ్ ప్లాంట్ లో కెమికల్ వచ్చేసి అజాడిరెక్టిన్ అనే కెమికల్ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల దీంట్లో మనకి బిటర్ టేస్ట్ అనేది కనిపిస్తుంది. ఇట్ ఆల్సో కంటైన్స్ ద మార్గోసిన్, నింబిడిన్, నింబాన్, నింబాస్టిరోల్, టానిన్, ఎసెన్షియల్ ఆయిల్స్, రెసైన్స్, glycosides, fatty acids, gums and the free amino acids. These are the different type of the chemicals which are present in this neem plant. Leaves mainly eat the quercetin. The leaves లో మనకి ఏ టైప్ ఆఫ్ కెమికల్ ఉంటుందంటే క్వెర్సిట్ అనేది ఉంటుంది. ఈ క్వెర్సిటిన్ వచ్చేసి దేంతో మేడ్ అయి ఉంటుందంటే పాలిఫినోలిక్ ఫ్లావనాయిడ్ తో ఇది మేడప్ అయి ఉంటుంది. అండ్ నింబోస్టిరాల్. నింబోస్టిరాల్ వచ్చేసి 8 సైటోస్టిరాల్ ని అంటారు. as well as number of
limonoids like nicotinamide and is a isoniacinamide. These are the different types of the chemicals which are present in the leaves. Fresh matured లీవ్స్ ఈల్డ్ అండ్ విస్కస్ ఎసెన్షియల్ ఆయిల్స్. మనకి ఫ్రెష్ మెచ్యూర్డ్ లీవ్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ని ఇవి రిలీజ్ చేస్తాయి అంటే ఫ్రెష్ విస్కాస్ ఎసెన్షియల్ ఆయిల్స్ ని ఇవి రిలీజ్ చేస్తాయి. నీమ్ లీవ్స్ ఆల్సో ఇంక్లూడ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, కాల్షియం, phosphorus, vitamin C, carotene, etc. These are the different types of proteins and the other ingredients are present in these neem leaves. But they also contain glutamic acid, tyrosine, aspartic acid, alanine, proline, glutamine. This is not proline, glutamine and the cysteine like amino acids and the several fatty acids. These all comes under the amino acids and several fatty acids are also present. Flowers contain nimbosterol and the flavonoids like camphorol, melicitrine, etc. They also yield a waxy material consisting of several fatty acids are arachidic and the stearic, palmitic, oleic and the liolinic. These are the different types of the chemicals that which are present in the flowers. The trunk bark contains nimbin, nimbidine and the nimbosterol. Essential oils, tannins. The tree trunk is having these type of chemicals and the essential oils and tannins. The hydrolysis of tree exudes a gum yields. Hydrolysis జరిగినప్పుడు మనకి ట్రీ అనేది ఏం రిలీజ్ చేస్తుంది అంటే గమ్ ని రిలీజ్ చేస్తుంది. That is L-arabinose, L-fructose, D-galactose and the D-glucuronic acid. Seed is very important because of its high lipid content as well as the occurrence of a large number of bitter principles. సీడ్ అనేది దేంతో మేడప్ అయి ఉందంటే ఎక్కువగా హై లిపిడ్ కంటెంట్ తో అది మేడ్ అయి ఉంది. అలాగే యాజ్ వెల్ యాజ్ అక్యూరెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ బిటర్ ప్రిన్సిపల్స్. సీడ్ లో చూసుకుంటే మనకి బిటర్ ప్రిన్సిపల్స్, బిటర్ టేస్ట్ అనేది ఎందుకు ఉంటుందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉండడం వల్ల దీంట్లో బిటరింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ అజాడరెక్టిన్ అండ్ ద నింబిన్, సెలనాల్, వెపినిన్ and the velacinin, etc. These are the different types of the chemicals which are responsible for the presence of a bitter taste. And the ethnobotany, the tree is used in tribal people by the tribal people. The tribes of Eastern Ghats region using neem as follows. The Eastern Ghat region tribal use neem plant for the following purposes. Leaf paste for curing worm infections and in stomach. Leaf paste వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే వార్మ్ ఇన్ఫెక్షన్స్ ని, స్టమక్ లో ఉన్న వార్మ్స్ ని కిల్ చేయడానికి, క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అలాగే లీఫ్ జ్యూస్ ఆర్ బార్క్ డికాషన్ యూజ్డ్ ఫర్ డెంటల్ డిసీజెస్. టీత్ లో ఉన్న డిసీజెస్, దట్ మీన్స్ డెంటల్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి లీఫ్ జ్యూస్ ని, బార్క్ యొక్క డికాషన్ ని యూజ్ చేస్తున్నారు. A paste made by mixing neem oil with the turmeric powder and applied to kill skin diseases like itching, eczema, ringworm, etc. ఏ పేస్ట్ అనేది మనకి ప్రిపేర్ చేశారు. ఎలా ప్రిపేర్ చేశారు అంటే నీమ్ ఆయిల్ ని, టర్మరిక్ పౌడర్ ని మిక్స్ చేసి ఇది స్కిన్ డిసీజెస్ ని, అలాగే ఇచ్చింగ్ ని, ఎగ్జిమా ని, రింగ్ వార్మ్స్ ని, అంటే మోస్ట్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ ని ఇది క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. బిల్ ట్రైబ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ యూజింగ్ లీఫ్ జ్యూస్ applied externally in the case of eye diseases and also to cure the stomach troubles, typhoid and the malaria fever. బిల్ ట్రైబ్స్, మధ్యప్రదేశ్ లో ఉన్న బిల్ ట్రైబ్స్ ఏం చేస్తున్నారు అంటే లీఫ్ జ్యూస్ ని వాళ్ళు ఎక్స్టర్నల్ గా ఐ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అలాగే స్టమక్ ప్రాబ్లమ్స్, టైఫాయిడ్ ని, మలేరియా ఫీవర్ ని క్యూర్ చేయడానికి కూడా వాళ్ళు ఈ ప్లాంట్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. జనరల్ యూసెస్, జనరల్ గా మనకి నీమ్ ప్లాంట్ దేనికి యూజ్ చేస్తారు? ద ట్రైబ్స్ ఆఫ్ ఇండియా యూజ్ నీమ్ ట్విగ్స్ టు బ్రష్ దేర్ టీత్. మనకి ఇండియాలో ట్రైబల్ పీపుల్ చూసుకుంటే ఈ నీమ్ ట్విగ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ యూజ్ దిస్ నీమ్ ట్విగ్స్ టు బ్రష్ దేర్ టీత్. నీమ్ సీడ్ పల్ప్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్. నీమ్ సీడ్ పల్ప్ వచ్చేసి మనకి మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తారు.
It is also useful as carbohydrate. Neem bark contains tannins used for tanning and dyeing. Neem bark వచ్చేసి దేనికి యూస్ చేస్తారు? టానింగ్ చేయడానికి, అంటే ఈల్డింగ్ డైయింగ్ చేయడానికి, డైస్ ని ప్రిపేర్ చేయడానికి నీమ్ బార్క్ ని యూస్ చేస్తారు. అలాగే మనకి ఈ ప్లాంట్ లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ని కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. ఇన్ సౌత్ ఇండియా ఇట్స్ వుడ్ ఈస్ యూజ్డ్ టు మేక్ ద ఫర్నిచర్. సౌత్ ఇండియాలో ఈ ప్లాంట్ యొక్క వుడ్ ని దేనికి యూస్ చేస్తారు అంటే ఫర్నిచర్ ని ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తారు. ద బార్క్ ఆఫ్ ద నీమ్ ఈల్స్ ద మోర్ దట్ ఈస్ ఓవెన్ ఇంటూ రోప్. ఆ బార్క్, నీమ్ యొక్క బార్క్ ని ఎలా యూస్ చేస్తారు అంటే దాన్ని రోప్స్ ప్రిపరేషన్ లో, రోప్స్ ఓన్ చేయడానికి ఈ బార్క్ ని యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. ఈ నీమ్ ప్లాంట్ కి ఉన్న కల్చరల్ సిగ్నిఫికెన్స్. నీమ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ట్రైబల్ హ్యామ్లెట్స్ ఆఫ్ ఇండియా. నీమ్ అనేది మనకి ట్రైబల్ పీపుల్ యొక్క ప్రతి హౌసెస్ లో, ఇండియాలో చూసుకుంటే ప్రతి హౌసెస్ లో ఈ నీమ్ యొక్క ప్రెజెన్స్ అనేది ఉంటుంది. దే బిలీవ్ దట్ ప్లాంటింగ్ నీమ్ ట్రీ ఇన్ ఏ హౌస్ ఈజ్ ఏ వే ఫర్ పాసెస్ టు హెవెన్. ఆ ట్రైబల్ పీపుల్ ఏం బిలీవ్ చేస్తున్నారు అంటే ఈ నీమ్ ట్రీ అనేది ప్రెజెంట్ అయి ఉండడం వల్ల అది హెవెన్ కి ఇది డైరెక్ట్ పాసెస్ అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. బ్రైడ్స్ యూజ్ నీమ్ లీవ్స్ వాటర్ టు టేక్ బాత్. బ్రైడ్స్ ఏం చేస్తున్నారు అంటే ఆ నీమ్ లీవ్స్ ఉన్న వాటర్ ని ఆ లీవ్స్ ని వాటర్ లో వేసుకుని హాట్ వాటర్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బాత్ కి ఆ వాటర్ ని, నీమ్ లీఫ్ వాటర్ ని వాళ్ళు బాత్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్లాంట్ ఈస్ Ocimum sanctum. This we call it as commonly basil or tulasi plant. Classification: Kingdom, Plant A. Division, Mangoliophyta, and the class is Magnolopsida. Order is Lamiales. Family is Lamiaceae. Genus Ocimum. Species Sanctum. Distribution: Tulasi is a Sanskrit word which means the incomparable one. తులసి అనేది ఏంటంటే సాంస్క్రిట్ వర్డ్, ఇట్ మీన్స్ ఇన్కంపారబుల్. దాన్ని మనం వేరే వేటితోనూ కంపేర్ చేయలేము. దిస్ ఇస్ ద మ్యాచ్లెస్ వన్. ఇట్ హ్యాస్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ రేంజెస్ కవరింగ్ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇది మనకు మోస్ట్ గా వైడ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో. ఇట్ ఈస్ కల్టివేటెడ్ ఫర్ రిలీజియస్ అండ్ మెడిసినల్ పర్పసెస్. మనకి ఇది ఎందుకు కల్టివేట్ చేస్తారు అంటే మెడిసినల్ పర్పసెస్ కింద యూజ్ చేయడానికి ఈ ఆసిమమ్ శాంక్టమ్ ని ఎక్కువగా కల్టివేట్ చేస్తారు. డిస్క్రిప్షన్: an erect pubescent much branched woody. మనకి ఇది వచ్చేసి ఎరెక్ట్ గా ఉంటుంది, మచ్ బ్రాంచ్డ్ గా ఉంటుంది, వుడీగా ఉంటుంది. లీవ్స్ ఆర్ 30 to 60 సెంటీమీటర్స్ హై. లీవ్స్ వచ్చేసి 30 నుంచి 60 సెంటీమీటర్స్ హైట్ లో ఉంటాయి. స్టెమ్ సమ్ టైమ్స్ పర్పులిష్ బ్రాంచెస్. స్టెమ్ వచ్చేసి కొన్ని సార్లు పర్పుల్ కలర్ బ్రాంచెస్ ని డెవలప్ చేస్తాయి. అలాగే ఆ బ్రాంచెస్ వచ్చేసి ఎలా ఉంటాయంటే సబ్ క్వాడ్రాంగులర్ షేప్ లో. క్వాడ్రాంగులర్ అంటే 4 క్వాడ్రాంగిల్ షేప్ లో మనకి ఆ బ్రాంచెస్ అనేవి కనిపిస్తాయి. షార్ట్ పెటలాయిడ్. ఆ లీవ్స్ కి పెటల్ వచ్చేసి చాలా షార్ట్ గా ఉంటుంది, అందుకే మనం షార్ట్ పెటలాయిడ్ అంటాము. నెక్స్ట్ ఎక్స్టిప్యులేట్ కండిషన్. ఎక్స్టిప్యులేట్ అంటే స్టిప్యూల్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి కాబట్టి ఎక్స్టిప్యులేట్ అని అంటాము. నెక్స్ట్ ఓవేట్. ఓవేట్ అంటే లీవ్స్ వచ్చేసి మనకి ఓవేట్ షేప్ లో కనిపిస్తాయి. సిర్రేట్ ఎడ్జెస్ అనేవి మనకి ఎడ్జెస్ రీజియన్ లో చూసుకుంటే సిర్రేట్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి, అందుకే ఆ లీవ్స్ ని మనం సిర్రేట్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఆ టిప్ వచ్చేసి లీవ్స్ యొక్క టిప్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే చాలా అక్యూట్ టిప్ అనేది ప్రెసెంట్ ఉంది, చాలా షార్ప్ టిప్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. గ్లాండ్ డాటెడ్ యూనికోస్టెడ్ రెటిక్యులేట్ వేనియేషన్. ఆ లీవ్స్ పైన గ్లాండ్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. దే ఆర్ యూనికోస్టెడ్ అండ్ రెటిక్యులేట్ వేనియేషన్. వేనియేషన్ వచ్చేసి రెటిక్యులేట్ వేనియేషన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. థైరిసిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఇన్ఫ్లోరెసెన్స్ ఇన్ దిస్. దీంట్లో చూసుకుంటే మనకి ఈ ప్లాంట్ లో థైరిసిస్ వచ్చేసి ఒక క్యారెక్టరిస్టిక్ ఇన్ఫ్లోరెసెన్స్. ఓకేనా, క్యారెక్టరిస్టిక్ ఇన్ఫ్లోరెసెన్స్. ద హోరల్స్ ఆఫ్ ఫ్లవర్స్ డెవలప్ అట్ ద నోడ్స్. ఫ్లవర్స్ ఆర్ పెడిసిలేట్. ఆ థైరిసిస్ ఇన్ఫ్లోరెసెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే టిప్ రీజియన్ లో. హోరల్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి మనకి
నోట్స్ దగ్గర నుంచి అవి అరైజ్ అవుతాయి. ఫ్లవర్స్ వచ్చేసి దే షో పెడిసిలేట్, దానికి మనకి ఫ్లవర్స్ వచ్చేసి స్టార్టింగ్ రీజియన్ లో మనకి పెడిసిల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్రాక్టియేట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ హెర్మాఫ్రోడైట్ మీన్స్ both sexual organs are present in the single individual, that's why we call it as a hermaphrodite. జైగోమార్ఫిక్ అంటే మన ఫ్లవర్ ని కట్ చేసినప్పుడు ఈక్వల్ హాఫ్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే దాన్ని జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ అంటారు. అండ్ దే ఆర్ కంప్లీట్ ఫ్లవర్స్ విచ్ మీన్స్ బోత్ సెక్స్ ఆర్గన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సింగిల్ ఇండివిజువల్. ఫ్లవర్స్ వచ్చేసి పర్పుల్ కలర్ లో ఉంటాయి అండ్ దే ఆర్ హైపోగైనస్ కండిషన్. క్యాలిక్స్ విత్ 5 సెపల్స్. క్యాలిక్స్ మనకి ఎన్ని ఉంటాయంటే 5 సెపల్స్ తో మేడ్ అయి ఉంటుంది. క్యాలిక్స్ వచ్చి దే ఆర్ గామోసెపాలస్ కండిషన్. ఓకేనా, సెపల్స్ వచ్చేసి ఫ్రీగా ఉంటాయి. నెక్స్ట్ బైలాబియేట్ కండిషన్. బైలాబియేట్ అంటే 2 లిప్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని బైలాబియేట్ కండిషన్ అంటారు. అండ్ దే ఆర్ పెటలాయిడ్ అంటే మనకి పెటల్స్ వచ్చేసి కలరింగ్ నేచర్ చూపిస్తే దాన్ని పెటలాయిడ్ అంటారు. కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ లో ఉంటాయి. పోస్టీరియర్ లిప్ బోర్డ్ అండ్ ద బోర్డ్ షేప్డ్. పోస్టీరియర్ లిప్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే బోర్డ్ షేప్డ్ స్ట్రక్చర్ లో ఉంటుంది. అండ్ ద యాంటీరియర్ లిప్ విత్ స్మాల్ లోబ్స్ పొసెసింగ్ ద మ్యూక్రోనైట్ టీత్. మనకి యాంటీరియర్ టిప్ రీజియన్ వచ్చేసి 4 స్మాల్ లోబ్స్ తో అది పొసెస్ అయి ఉంటుంది. అలాగే 4 టీత్ లాక్ స్ట్రక్చర్స్ అనేవి అక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి. దే ఆర్ గ్లాండ్ డాటెడ్ ఇంబ్రికేట్ ఎస్టివేషన్. అక్కడ మనకి గ్లాండ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ ఇట్ షోస్ ఇంబ్రికేట్ ఎస్టివేషన్ అంటే మనకి ఆ బయట పెటల్స్ అనేవి రెండు ఇన్నర్ అవుట్ కానీ ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ ఆ ఎడ్జెస్ వచ్చేసి అవి రెండు ఫ్యూజ్ అయి ఉంటే దాన్ని ఇంబ్రికేట్ ఎస్టివేషన్ అంటారు. ఇన్ఫీరియర్ అవి వచ్చేసి మనకి ఇన్ఫీరియర్ గా ఉంటుంది. కొరెల్లా కంటైన్స్ 5 petals, గ్యామోపెటాలస్ కండిషన్. కొరెల్లా మనకి 5 petals అనేవి చూపిస్తుంది, అవి వచ్చేసి గ్యామోపెటాలస్ కండిషన్. అండ్ దే ఆర్ ఫ్రీ ఇన్ నేచర్. బైలాబియేట్ కొరిల్లా ట్యూబ్ షార్ట్. బైలాబియేట్ కండిషన్ అంటే 2 లిప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బైలాబియేట్ కండిషన్ అంటారు. కొరెల్లా ట్యూబ్ వచ్చేసి చాలా షార్ట్ గా ఉంటుంది. అప్పర్ లిప్ వచ్చేసి మనకి 4 లోబ్డ్ కండిషన్, దట్ మీన్స్ 4 మ్యూక్రోనైట్ టీత్ అనేది ప్రెసెంట్ అయి ఉంటాయి. లోవర్ లిప్ ఈస్ లార్జ్ ఇంబ్రికేట్ ఎస్టివేషన్ అండ్ ఇన్ఫీరియర్. లోవర్ లిప్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ లార్జ్ అండ్ ఇట్ షోస్ ఇంబ్రికేట్ ఎస్టివేషన్, ఇట్ ఈస్ ఇన్ఫీరియర్. ఆండ్రీషియం విత్ 4 స్టెమెన్స్. ఆండ్రీషియం లో మనకి 4 స్టెమెన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. పాలియాండ్రస్ కండిషన్. ఓకే, దెన్ డైడెనమస్ అండ్ ద ఎపిపెటాలస్. 5th posterior stamen completely suppressed and intros grossifix. 4 stamens వచ్చేసి ఒక లెంత్ లో ఉంటే ఒక స్టెమన్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది, దాన్నే డైడినమస్ కండిషన్. పెటల్స్ వచ్చేసి ఎపిపెటాలస్ కండిషన్ లో ఉంటాయి. ఆ మనకి అక్కడ ఉన్న యాంథర్స్ వచ్చేసి ఎటు సైడ్ ఇవి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి అంటే ఇంట్రోస్, ఇన్సైడ్ ఎక్స్పోజ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంట్రోస్ అంటారు. అండ్ దే ఆర్ డ్రాసిఫిక్స్డ్. డోర్సల్ సైడ్ లో ఆ యొక్క యాంథర్స్ అనేవి కానీ స్టేమెన్స్ ఫిక్స్ అయి ఉంటే దాన్ని డోర్సిఫిక్స్డ్ అంటారు. Gynoecium is bicarpellary, it shows 2 carpels. And the syncarpus condition. Ovary is bilocular in early stage but becomes tetralocular in the later stage. ఓవరీ అనేది మనకి ఇనిషియల్ స్టేజెస్ లో బైలాక్యులర్ కండిషన్ ని చూపిస్తుంది, అంటే 2 లాక్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి ఎర్లీ స్టేజ్ లో. లేటర్ స్టేజెస్ లో ఇది వచ్చేసి టెట్రాలాక్యులర్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఓవరీ సుపీరియర్. ఓవరీ వచ్చేసి సుపీరియర్ గా ఉంటుంది. దే ఆర్ 4 చాంబర్డ్ కండిషన్. యాక్సైల్ ప్లాసెంటేషన్. ప్లాసెంటేషన్ వచ్చేసి యాక్సైల్ ప్లాసెంటేషన్. సింగిల్ ఓవ్యూల్ ఇన్ ఈచ్ లాక్యూల్. ఈచ్ లాక్యూల్ లో చూసుకుంటే సింగిల్ ఓవ్యూల్ మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటుంది. గైనో బేసిక్ స్టైల్. ఇట్ అరైజెస్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది ఓవరీ. మనకి స్టైలీ అనేది ఓవరీ బేస్ నుంచి అరైజ్ అయితే దాన్ని గైనో బేసిక్ స్టైలీ అంటారు. స్టిగ్మా ఈస్ బైఫిడ్. స్టిగ్మా అనేది బైఫిడ్ కండిషన్ లో ఉంటుంది. నెక్స్ట్ ఫ్రూట్ ఈస్ షైజోకార్పిక్ నట్లెట్స్ బ్రాడ్లీ ఎలిప్సాయిడ్. షైజోకార్పిక్ ఫ్రూట్ నట్లెట్స్ అవి వచ్చేసి మనకి చాలా స్మాల్ గా కనిపిస్తాయి సీడ్స్ వచ్చి. ఎల్లో విత్ స్మాల్ బ్లాక్ మార్కింగ్స్. మనకి సీడ్ చూడడానికి ఎల్లో కలర్ లో స్మాల్ బ్లాక్ మార్కింగ్స్ అనేవి చూపిస్తుంది. ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ పీరియడ్ వచ్చేసి మనకి మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. ఇయర్ అంతా మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్.
The chemical composition of Osimum sanctum contains many nutrients and other biologically active compounds. Chemical composition వచ్చేసి Osimum sanctum లో it contains many nutrients and they are having the many biological active compounds and they are urosolic acid is the major active constituents in leaves. లీవ్స్ లో చూసుకుంటే యూరోసోలిక్ యాసిడ్ అనేది మేజర్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్. ద లీఫ్ వాలటైల్ ఆయిల్ కంటైన్స్, లీఫ్ లో ఉన్న వాలటైల్ ఆయిల్ లో మనకి ఉన్న కెమికల్స్ వచ్చి యూజినాల్, యూజినాల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ యూజినిక్ యాసిడ్. ఈ యూజినాల్ నే యూజినిక్ యాసిడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ యూరోసోలిక్ యాసిడ్, ఎపిజినిన్, రోజ్మెరిక్ యాసిడ్, బెంజీన్, borneol. These are the different types of the chemicals and they are in volatile in nature which are present in the leaves. Seed volatile oil contains, seed lo unna volatile oils vachi fatty acids and cytosterols. Whole plant contains vitamin and mineral contains vitamin C, vitamin A, vitamin E, calcium, phosphorus, copper, carotene, zinc, iron and the nickel. These are the different types of the constituents that which are in mineral in nature and the vitamins which are present in the seeds. Ethnobotanical significance. Due to its strong aroma and astringent taste in the Ayurveda, it is regarded as a elixir of life. That means it promotes the longevity of life. Life యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎలాక్సిర్ ఆఫ్ లైఫ్ అంటున్నారు. ఓకే, మనకి ప్లాంట్ వచ్చేసి స్ట్రాంగ్ ఆరోమాని సెక్రీట్ చేస్తుంది, అలాగే ఈ టేస్ట్ వచ్చేసి ఆస్ట్రింజెంట్ టేస్ట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. లీవ్స్ ఆర్ గ్రౌండ్ విత్ డ్రైడ్ జింజర్ అండ్ బ్లాక్ పెప్పర్ ఇన్ ఈక్వల్ క్వాంటిటీస్ and made into decoction administered in 30 ml dose once a day for 3 days to cure cold and cough. Leaves డ్రైడ్ జింజర్ తో అలాగే బ్లాక్ పెప్పర్ తో ఈక్వల్ క్వాంటిటీస్ లో వాటిని పేస్ట్ కింద ప్రిపేర్ చేసి డికాషన్ ని ప్రిపేర్ చేసి దాన్ని 30 ml 3 days కి ఒకసారి 30 ml డోస్ ని మనం ఇచ్చినట్టయితే దేన్ని క్యూర్ చేయొచ్చు అంటే కోల్డ్ ని కోహ్ని క్యూర్ చేయొచ్చు. సీడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యూరినల్ అండ్ ద రిప్రొడక్టివ్ డిసీజెస్. సీడ్స్ అనేవి మనకి యూరినల్ రిప్రొడక్టివల్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. లీఫ్ జ్యూస్ విత్ హనీ యూజ్డ్ టు క్యూర్ ద బ్రాంకియల్ ఆస్తమా. లీఫ్ జ్యూస్ అనేది హనీతో కంబైన్ చేసి తీసుకుంటే మనం ఆ బ్రాంకియల్ ఆస్తమాని, క్రోనిక్ ఫీవర్ ని, ఫ్లూ, కోల్డ్, కఫ్, సోర్ థ్రోట్ ని మనం ఇలా కోల్డ్ కి రిలేటెడ్ గా ఉన్న డిసీజెస్ అన్నిటిని మనం క్యూర్ చేయొచ్చు. ఫ్లవర్స్ విత్ హనీ, జింజర్ అండ్ ఆనియన్ జ్యూస్ ఆర్ యూజ్డ్ ఇన్ కామన్ కోల్డ్ అండ్ కఫ్. ఫ్లవర్స్ ని హనీతో, జింజర్ తో, ఆనియన్ జ్యూస్ తో కంబైన్ చేసి యూజ్ చేస్తే మనం ఏమి రిలీజ్ చేయొచ్చు అంటే ఏ డిసీజెస్ నుంచి మనం రిలీవ్ అవ్వచ్చు అంటే కోల్డ్, కఫ్. టు క్యూర్ డైజెస్టివ్ డైసెంటరీ, డైజెస్టివ్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి డయేరియాని, అల్సర్స్, గ్యాస్ట్రిక్ అండ్ డైజెస్టివ్ డిజార్డర్స్ ని కూడా క్యూర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. చూయింగ్ ఆఫ్ లీఫ్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఇన్ సర్టెన్ రీజన్స్. కొన్ని రీజన్స్ లో చూస్తే మనకి లీఫ్ ని చూజ్ చేస్తూ ఉంటారు, ఇది ఒక కామన్ మెథడ్ అన్నమాట. మెనీ పీపుల్ వేర్ ద తులసి బీడ్స్ which is used to have certain physical and medicinal properties. Its wood is considered as a more powerful. చాలా మంది పీపుల్ చూసుకుంటే ఏం చేస్తారు అంటే వాళ్ళు తులసి బీడ్స్ ని వాళ్ళు ఆర్నమెంట్స్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. ఆ వుడ్ కి మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సెవరల్ హ్యాండీక్రాఫ్ట్ జ్యువెలరీ ఐటమ్స్ మేడ్ ఆఫ్ తులసి వుడ్. తులసి వుడ్ తో చాలా వరకు మనకి హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, దట్ మీన్స్ జ్యువెలరీ ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. కల్చరల్ ఇంపార్టెన్స్. ట్రైబ్స్ కన్సిడర్డ్ తులసి యాజ్ ఎ సాక్రెడ్ ప్లాంట్ అండ్ ఇట్ ఈస్ సింబలైజెస్ ప్యూరిటీ. తులసి వచ్చేసి మనకి సాక్రెడ్ ప్లాంట్, అదే ప్యూరిటీకి ఇది సింబాలిక్ గా దాన్ని రికగ్నైజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ హోలీ ప్లాంట్, దాన్ని
హోలీ ప్లాంట్ అని కూడా కన్సిడర్ చేస్తారు. దట్ మీన్స్ దిస్ ప్లాంట్, ఆ ప్లాంట్ ని మనం పూజిస్తే ఎవరిని పూజించినట్టు అంటే లార్డ్ విష్ణుకి ఇది, విష్ణుతో ఇది సమానం అని చెప్తారు. ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ the leaves are used in temples or the worship purposes and also on the several occasions such as marriages. లీవ్స్ మనకి ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే టెంపుల్స్ లోను, అలాగే వర్షిప్ చేయడానికి, అలాగే మనకి మ్యారేజెస్ లో కూడా ఇవి ఎక్కువ ఒకేషన్స్ లో, హోలీ ఒకేషన్స్ లో కూడా యూజ్ చేస్తారు. దే బిలీవ్ దట్ ఇట్ ప్రమోట్స్ లాంగిటివిటీ అండ్ లైఫ్ స్పాన్, లాంగ్ లైఫ్ హ్యాపీనెస్. వాళ్ళు మనకి ఇండియాలో ఇండియా యొక్క సబ్ కాంటినెంట్ లో ఉన్న పీపుల్ ఏం బిలీవ్ చేస్తున్నారు అంటే ఈ ప్లాంట్ అనేది హ్యూమన్ యొక్క లైఫ్ స్పాన్ ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి ఇట్ ప్రమోట్స్ లాంగిటివిటీ అండ్ ఇట్ ప్రమోట్స్ లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ని ఇది ప్రమోట్ చేస్తుంది అని పీపుల్ బిలీవ్ చేస్తున్నారు. ఇన్ హిందూ టెంపుల్స్ స్పెషల్ తులసి పూజ డూయింగ్ ఇన్ కార్తీక మాసం మంత్. హిందూ టెంపుల్స్ లో చూసుకుంటే మనకి ఈ తులసి చెట్టుకి స్పెషల్ పూజాస్ అనేవి చేస్తారు. ఎప్పుడు అంటే కార్తీక మాసం మంత్ లో, దట్ మీన్స్ ఇన్ డిసెంబర్ ఆర్ నవంబర్, ఈ మంత్స్ లో మనకి ఈ తులసి ప్లాంట్ కి మనకి ఎక్కువగా స్పెషల్ పూజస్ అనేవి చేస్తారు. నెక్స్ట్ ప్లాంట్ ఈస్ వైటెక్స్ నిగండో. అండ్ క్లాసిఫికేషన్: కింగ్డమ్, ప్లాంటే, డివిజన్, మ్యాంగోలియోఫైటా, క్లాస్, మ్యాగ్నోలియోప్సిడా, ఆర్డర్, లామియేల్స్, ఫ్యామిలీ, వెర్బినేసి, జీనస్, వైటెక్స్, స్పీషియస్, నిగండో. డిస్ట్రిబ్యూషన్: ద ప్లాంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూఅవుట్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో గ్రేటర్ పార్ట్ లో చూసుకుంటే ఈ ప్లాంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. అప్ టు ఎన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 1500 meters in the outer Himalayas, common in moist places near deciduous forests. అంటే మనకి హిమాలయాస్ కి 1500 meters లో ఉన్న ఆల్టిట్యూడ్ లో ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటాయి. అలాగే మాయిస్ట్ ప్లేసెస్ లోను, డెసిడ్యుయస్ ఫారెస్ట్స్ కి దగ్గరలో ఈ ప్లాంట్ యొక్క ప్రెసెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్ఫాలజీ: మనం బయటికి అంటే మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ డిస్క్రైబ్ చేయడానికి మనం ఐతో చూసి వాటిని ఎలా డిస్క్రైబ్ చేస్తాము. ఇట్ ఈస్ ఏ వుడ్డీ, చూడడానికి ఎలా ఉంటుంది అంటే వుడ్డీ నేచర్ లో కనిపిస్తుంది. aromatic deciduous shrub growing up to small trees. ఆ ప్లాంట్ వచ్చేసి ఆరోమాని సెక్రెట్ చేస్తుంది. డెసిడ్యుయస్ shrub, స్మాల్ ట్రీ కింద ఇది గ్రో అవుతుంది. వైటెక్స్ నిగండో ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద 5-leafed chaste tree or monk's pepper. ఈ వైటెక్స్ నిగండోని కామన్ గా మనం చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే 5-leaf ట్రీ లాగా, అలాగే దాన్ని చాస్ ట్రీ ఆర్ మాంక్స్ పెప్పర్ ట్రీ అని మనం అంటారు. స్టెమ్ బార్క్ అనేది చాలా థిన్ గా గ్రే కలర్ లో, బ్రాంచ్లెట్స్ వచ్చేసి క్వాడ్రాంగులర్ షేప్ లో అలా ఉంటాయి. విత్ ఎ ఫైన్ టొమెంటమ్, లీవ్స్ ఆర్ ఆపోజిట్, లీవ్స్ వచ్చేసి ఆపోజిట్ షేప్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ద లీవ్స్ ఆర్ ఎక్స్టిపులేట్ అండ్ ద లాంగ్ పెటలాయిడ్ అండ్ 5 leaflets ఆర్ పామేట్లీ అరేంజ్డ్ విచ్ ఆర్ లాన్సియోలేట్. స్టిప్యూల్స్ వచ్చేసి ఆబ్సెంట్ అయి ఉంటాయి. పెటియోల్ వచ్చేసి చాలా లాంగ్ గా ఉంటుంది. లీవ్స్ వచ్చేసి 5 అండ్ దేర్ అరేంజ్మెంట్ ఈస్ పామేట్లీ అరేంజ్డ్, అంటే పామేట్ షేప్ లో ఆ లీవ్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ లీఫ్ యొక్క షేప్ వచ్చేసి లాన్సియోలేట్ షేప్ లో కనిపిస్తుంది. అండ్ టిప్ ఈజ్ అక్యూట్ టిప్, లీఫ్ యొక్క టిప్ వచ్చేసి అక్యూట్ గా ఉంటుంది. అండ్ దే ఆర్ గ్లాబరస్ అంటే మనకి షైనీ నేచర్ లో లీఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని గ్లాబరస్ అంటారు. ద టెర్మినల్ లీఫ్లెట్స్ హ్యావ్ ఎ లాంగ్ పెటియోల్, టెర్మినల్ గా ఉన్న లీఫ్లెట్స్ కి లాంగ్ పెటియోల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ద లేటరల్ వన్స్ హ్యావ్ షార్ట్ పెటియోల్, లేటరల్ గా ఉన్న వాటికి షార్ట్ గా ఉంటుంది. టిప్ రీజియన్ లో ఉన్న ఆ టెర్మినల్ లీఫ్లెట్ కి పెటియోల్ వచ్చేసి చాలా లాంగ్ గా ఉంటుంది. క్రష్డ్ లీవ్స్, ఫ్లవర్స్ ఆర్ బ్లూయిష్ పర్పుల్ ఇన్ కలర్. లీవ్స్ వచ్చేసి క్రష్డ్ లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ వచ్చేసి బ్లూయిష్ పర్పుల్ కలర్ లో ఉంటాయి. క్రౌడెడ్ ఇన్ షార్ట్ సైమ్స్ లో అవి క్రౌడెడ్ నేచర్ ని చూపిస్తాయి. బోర్న్ ఆన్ యాక్సిలరీ ఆర్ టెర్మినల్ పానికల్ అప్ టు ద 30 centimeters లాంగ్, అవి యాక్సిలరీ టెర్మినల్ పానికల్స్ లా ఉంటాయి. 30 centimeters లాంగ్ లో ఇవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫ్రూట్ ఈజ్ డ్రూప్, ఫ్రూట్ వచ్చేసి డ్రూప్ లా ఉంటుంది. నెక్స్ట్
సక్యులెంట్ గ్లోబో షేప్ లో అరేంజ్ అయి ఉంటుంది. అండ్ బ్లాక్ వెన్ రైప్ విత్ 4 సీడ్స్ విత్ ఏ బోనీ ఎండోకార్ప్. ఇది ఎప్పుడైతే మనకి రైపెన్ కండిషన్ లో ఉంది, రైపెన్ కండిషన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది. 4 సీడ్స్ బోనీ ఎండోకార్ప్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ పీరియడ్ వచ్చేసి జూలై టు ఆగస్ట్ అండ్ అక్టోబర్ టు నవంబర్ వచ్చేసి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ పీరియడ్. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ వైటెక్స్ నిగండో. ఇక్కడ చూడండి మనకి టెర్మినల్ లీఫ్ కి వచ్చేసి దీని యొక్క పెటియోల్ వచ్చేసి ఎక్కువగా లాంగ్ ఎక్కువగా ఉంటుంది, లేటరల్ వన్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. సో చూడండి మనకి బ్లూయిష్ పర్పులిష్ కలర్ లో ఫ్లవర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. అండ్ గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి మనకి టెర్మినల్ గా ఇవి దీని యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ అనేది మనకి సైన్స్ లా కనిపిస్తున్నాయి. ఓకేనా, బ్లూయిష్ పర్పుల్ ఫ్లవర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. లీవ్స్ వచ్చేసి మనకి అక్యూట్ టిప్ అనేది చూపిస్తున్నారు, కింద ఎడ్జెస్ వచ్చేసి సిర్రేట్ ఎడ్జెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి మోర్ దాన్ 1 లీఫ్ ఉన్నాయి కాబట్టి దీన్ని పామెట్లీ అరేంజ్డ్ లీఫ్ అని చెప్తాము. కెమికల్ కన్స్టిట్యూయెంట్స్. Phytochemical studies of Vitex nigrando have all ordered several types of compound such as volatile oils, terpenes, euterpenes, diterpenes, sesquiterpenes and steroids. కెమికల్ కన్స్టిట్యూయెంట్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి దీంట్లో ప్రెసెంట్ అయి ఉన్నాయి. అండ్ దే మోస్ట్లీ ఆర్ phytochemicals. Phytochemicals means what? The chemicals which are synthesized in the plant. కెమికల్స్ ఏవైతే మనకి ప్లాంట్ లో సింథసైజ్ అవుతాయో వాటిని ఫైటోకెమికల్స్ అన్నాం. ఈ వైటెక్స్ నిగండో ప్లాంట్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్, దట్ మీన్స్ టెర్పిన్స్ అనేవి ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉన్నాయి. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్పిన్స్. దే ఆర్ యూటర్పిన్స్, డైటర్పిన్స్ అండ్ సెస్క్విటర్పిన్స్ అండ్ స్టెరాయిడ్స్ ఆర్ ప్రెసెంట్. లీవ్స్ yield an alkaloid నిషిండిన్. లీవ్స్ లో ఎక్కువ ఏ టైప్ ఆఫ్ కెమికల్ అనేది ప్రెసెంట్ అయింది అంటే ఆల్కలాయిడ్ నిషిండిన్ అనేది ప్రెసెంట్ అయ్యింది. An essential carotene and the glucononitol and the p-hydroxybenzoic acid and stitosterol. These are the different types of the chemicals that which are present in the leaves. Stem bark contains 2-leucoanthocyanidin. Stem bark లో 2-leucoanthocyanidin అనే కెమికల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. S bark contains a fatty acids. ఆ స్టెమ్ బార్క్ లో ఫ్యాటీ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వానిలిక్ యాసిడ్ అండ్ ద p-hydroxybenzoic acid and luteolin, beta cytosterol, beta hydroxybenzoic acid and vitaxin, isovitaxin, nigudin and nigudin A, nigudin B. These are the different type of chemicals which are present in the stem bark. Seeds contain hydrocarbons and 5-oxy-isophthalmic acid, acetyl oleonic acid and cytosterol. These seeds contain these different types of కెమికల్స్. ఇవి వచ్చేసి మనకి సీడ్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఓకేనా, చూడండి దాని యొక్క ఫ్రూట్ వచ్చేసి ఎలా ఉందో. ఈ సీడ్స్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇథనోబొటానికల్ సిగ్నిఫికెన్స్. The decoction of the leaves and the vapors are employed in the rheumatic pains and after delivery pains for women. మనకి ఉమెన్ యొక్క డెలివరీ తర్వాత పెయిన్స్ ని క్యూర్ చేయడానికి ఈ లీవ్స్ యొక్క డికాషన్ ని యూజ్ చేస్తారు. లీవ్స్ క్రష్డ్ విత్ లీవ్స్ ఆఫ్ అకాలిఫా ఇండికా లీవ్స్ 3 drops of fresh use administered orally and 1 drop each installed into eyes to cure jaundice for period of 3 years. ఈ లీవ్స్ అనేవి మనకి అకాలిఫా ఇండికా యొక్క లీవ్స్ తో క్రష్ చేసి ఆ లీవ్స్ యొక్క జ్యూస్ 3 drops అనేవి మనకి ఓరల్ గా, అలాగే 1 drop వచ్చేసి ఐలోకి దాన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తే మనం 3 years వరకు జాండిస్ ని క్యూర్ చేయొచ్చు అని చెప్తున్నారు. పోస్ట్ నాటల్ క్యూర్. లీవ్స్ ఆర్ బాయిల్డ్ ఇన్ వాటర్ అండ్ ద బాత్ ఈస్ టేకెన్ విత్ దిస్ వాటర్. మనం ఈ లీవ్స్ అనేవి వాటర్ లో బాయిల్ చేసి బాత్ చేస్తే మనం పోస్ట్ నాటల్ డిసీజెస్ ని క్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రొమాటిజం. 5 grams of root powder mixed with a 2 spoons of cow ghee roasted and eaten twice a day till cure. Skin diseases and boiled leaf extract is applied on the affected areas. ఈ రొమాటిజం ని ఎలా క్యూర్ చేయొచ్చు అంటే రూట్ పౌడర్ ని మనం 5 grams క్యూర్ చేసి 5 grams దాన్ని
ఆ రూట్ పౌడర్ ని మనం కౌ గీతో రోస్ట్ చేసి 2 స్పూన్స్ మనం డైలీ ట్వైస్ ఏ డేకి వచ్చి మనకి 2 టైమ్స్ దీన్ని తీసుకుంటే ఈ రుమాటిజం ని క్యూర్ చేయొచ్చు. అలాగే స్కిన్ డిసీజెస్ ని బాయిల్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి ఎఫెక్టెడ్ ఏరియాస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి నిర్గుడిని క్యాప్సూల్స్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ వైటెక్స్ నిగుండో. ఓకేనా, ఈ వైటెక్స్ నిగుండో నుంచి మనకి ఈ క్యాప్సూల్స్ ప్రిపేర్ చేశారు. ఇది ఎలా యూజ్ చేస్తారు అంటే ఫుడ్ సప్లిమెంట్ కింద యూజ్ చేస్తారు. And the next plant is Gloriosa superba. Classification is kingdom Plantae, division Mangoliophyta, class Liliopsida, subclass Liliidae, order Liliales, family Liliaceae, genus Gloriosa, species Superba. Distribution: it is distributed in tropical and southern Africa and the temperate and tropical Asia including India, Burma, Malaysia, Sri Lanka. This plant is distributed in most of the tropical and South Africa regions and temperate and tropical Asia regions. They are including different type of countries. Morphology: herbaceous climbers with tuberous roots. A plant వచ్చేసి herbaceous plant herb లా గ్రో అవుతుంది and it is a climbers. Plant వచ్చేసి climber and it is a tuberous roots. Roots వచ్చేసి tuberous. Underground stem is rhizome. Underground లో ఉన్న స్టెమ్ వచ్చేసి ఎలా ఉందంటే rhizome and Y shaped and ఆ rhizome ఎలా ఉంది Y shape లో ఉంది and it is very poisonous. అది వచ్చేసి rhizome వచ్చేసి it is very poisonous in nature. And leaves are alternate. Leaves వచ్చేసి alternate గా ఉన్నాయి, ఆపోజిట్ గా ఉన్నాయి, అలాగే హోరల్ షేప్ లో కూడా ఉన్నాయి, ఓవెట్ షేప్ లో కనిపిస్తాయి లీవ్స్ వచ్చేసి, అలాగే లాన్సియోలెట్ షేప్ లో కూడా కనిపిస్తాయి. Flowers are bisexual. That means both sex organs are present in this individual. Showy flowers ఎలా ఉంటాయంటే చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి కాబట్టి దాన్ని షోయి అంటారు. నెక్స్ట్ దే ఆర్ యాక్సిలరీ. యాక్సైల్ రీజియన్ లో ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది కాబట్టి యాక్సిలరీ అంటారు. అండ్ సాలిటరీ, లీవ్స్ దగ్గర నుంచి అరైజ్ అయితే దాన్ని సాలిటరీ. అలాగే ఇండివిడ్యువల్ ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతే దాన్ని సాలిటరీ అని కూడా అంటారు. ఆర్ ఇన్ ఫ్యూ ఫ్లవర్డ్. ఫ్యూ మనకి ప్లాంట్ లో వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ మాత్రమే కనిపిస్తాయి. టెర్మినల్ రెసిమ్స్. ఇన్ఫ్లోరసెన్స్ వచ్చేసి రెసిమ్స్ టెర్మినల్ సైడ్ లో టెర్మినల్ గా రెసిమ్స్ అనేవి గ్రో అవుతాయి. పెడిసిల్ ఈజ్ లాంగ్. ఆ లీఫ్ కి పెడిసిల్ వచ్చేసి మనకి ఫ్లవర్ కి సపోర్టింగ్ మెటీరియల్, సపోర్టింగ్ హోల్డింగ్ ఉన్న కింద పార్ట్ ని మనం పెడిసిల్ అంట. పెడిసిల్ వచ్చేసి చాలా లాంగ్ గా ఉంటుంది. అది లీఫ్ కి అయితే పెటియోల్ అంటాం. ఆ పెటియోల్ వచ్చేసి మనకి పెడిసిల్ వచ్చేసి అట్రాక్టివ్ గా గ్రీనిష్ ఎల్లో కలర్ లో ఉంటుంది. వెన్ యంగ్ రెడ్, వెన్ మెచ్యూర్స్. ఆ ఫ్లవర్ వచ్చేసి మనకి యంగ్ రెడ్ లోగా మారుతుంది మెచ్యూర్ అయినప్పుడు. పెరియాంత్ లోబ్స్ వచ్చేసి 6 ఉంటాయి. ఫ్రీ లీనియర్ ఆబ్లాంగ్. బేస్ నారో. బేస్ వచ్చేసి చాలా నారోగా ఉంటుంది. మార్జిన్ వచ్చి ఆండ్యులేట్ గా ఉంటుంది. అపెక్స్ ఈజ్ అక్యూమినేట్. టిప్ రీజియన్, అపెక్స్ రీజియన్ వచ్చేసి చాలా అక్యూమినేట్ గా ఉంటుంది. ఎల్లోయిష్ బిలో అండ్ రెడ్డిష్ ఎబో. ఫ్లవర్ వచ్చేసి కింద పార్ట్ లో ఎల్లోయిష్ గా కనిపిస్తుంది, పై రీజియన్ లో రెడ్డిష్ గా కనిపిస్తుంది. అబో స్టెమెన్స్ 6 ఇన్ నెంబర్. స్టెమెన్స్ వచ్చేసి 6 ఉంటాయి. ఫిలమెంట్స్ ఆర్ లాంగ్. ఫిలమెంట్స్ వచ్చేసి చాలా లాంగ్ గా ఉంటాయి. గైనీషియం వచ్చేసి అబ్లాంగ్ లీనియర్. ఇట్ ఈస్ వెరీ లాంగ్ అండ్ లీనియర్. వెర్సటైల్. ఓవరీ వచ్చేసి వెర్సటైల్ కండిషన్ లో ఉంటుంది. అబ్లాంగ్. 3 లాక్యులర్. 3 లాక్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి ట్రైలాక్యులర్ కండిషన్ అంటారు. ఓవ్యూల్స్ ఆర్ న్యూమరస్ ఓవ్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. స్టైలీ ఈజ్ లాంగ్ స్టైలీ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. స్టిగ్మాస్ ఆర్ 3 స్టిగ్మాస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫ్రూట్ ఈజ్ క్యాప్సూల్. ఫ్రూట్ వచ్చేసి క్యాప్సూల్ అండ్ ఇట్ ఈస్ ఎలిప్సాయిడ్ అండ్ అబ్లాంగ్ ఇన్ నేచర్. సీడ్స్ ఆర్ మెనీ. సీడ్స్ వచ్చేసి ఎక్కువగా ఉంటాయి. గ్లోబోస్ అండ్ వార్టీ. ఇది వచ్చేసి మనకి షైనీ నేచర్ లో కనిపిస్తుంది. ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ పీరియడ్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు దీని యొక్క ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది.
కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్, దీంట్లో ఉన్న కెమికల్స్. The tubers are extremely toxic due to the presence of highly active alkaloid colchicine. The species also contains another toxic alkaloid, erosin. మనకి ట్యూబర్స్ లో మోస్ట్లీ ఎక్స్ట్రీమ్ గా టాక్సిక్, దట్ మీన్స్ పాయిజనస్ సబ్స్టెన్సెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎందుకు అంటే ఆల్కలాయిడ్స్, కాల్చిసైన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి దీని యొక్క పాయిజనస్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్పీషీస్ ఆల్సో కంటైన్స్ అనదర్ టాక్సిక్ ఆల్కలాయిడ్, ఇరియోసైన్. ఈ స్పీషీస్ లో మనకి ఎక్కువ టాక్సిక్ నేచర్ ఎందుకు ఉంటుందంటే ఆల్కలాయిడ్, ఇరియోసైన్ అనేది ప్రెసెంట్ అయి ఉండడం వల్ల. అదర్ కాంపౌండ్స్ సచ్ యాజ్ 3-dimethyl colchicine and formal diacyl colchicine have been isolated from the plant. అదర్ కాంపౌండ్స్ అనేవి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటాయి. In the old market, glory lily considered as a rich source of colchicines, and the gloriosine seeds have high level of colchicines, and the young leaf with a కొలిడోనిక్ యాసిడ్ ఆర్ ప్రెసెంట్. మనకి ఓల్డ్ మార్కెట్ లో చూసుకుంటే గ్లోరీ లిల్లీ అని దీన్ని పిలుస్తారు. దీంట్లో కాల్చిసైన్ యొక్క కాన్సన్ట్రేషన్ సోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్లోరియోసైన్ సీడ్స్ అనే ఈ ప్లాంట్ యొక్క సీడ్స్ కి హై లెవెల్ ఆఫ్ కాల్చిసైన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క యంగ్ లీఫ్ లో చూసుకుంటే కొలిడోనిక్ యాసిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. బయాలజికల్ యాక్టివిటీస్, వీటి యొక్క బయాలజికల్ యాక్టివిటీస్. గ్లోరియోసైన్ అండ్ కాల్చిసైన్స్ ఆర్ 2 ఆల్కలాయిడ్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మకోలాజికల్ ప్రాపర్టీస్. ఈ గ్లోరియోసైన్, కాల్చిసైన్ అనేవి మన 2 ఆల్కలాయిడ్స్ అనేవి దేని మీద, వీటి యొక్క రెస్పాన్సిబుల్, దట్ మీన్స్ యాక్షన్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఫార్మకోలాజికల్ కండిషన్స్ ని ట్రీట్ చేయడానికి. దే ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ థ్రోంబాటిక్, యాంటీ కోగులెంట్ potential, anti-cancer activity, snake bite potential, and anti-helminthic activity. It is having these different types of actions. Ethnobotanical significance. Kondareddis and Koyas using root tuber paste for scorpion bite and piles. ఈ కొండారెడ్డి ట్రైబ్స్, కొయ్యాస్ రూట్ ట్యూబర్స్ యొక్క పేస్ట్ ని స్కార్పియోన్ బైట్ అలాగే పైల్స్ యొక్క బైట్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. The Gondu tribe of Madhya Pradesh uses rhizome or tubers of Gloriosa superba. The plant induced abortion. మనకి మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ గోండ్ ట్రైబ్స్ రైజోమ్ పార్ట్ ని, దట్ మీన్స్ ట్యూబర్ పార్ట్ ని, గ్లోరియోసా సూపర్బా యొక్క ట్యూబర్ పార్ట్ ని దేనికి ఇండ్యూస్ చేస్తారు అంటే అబోర్షన్ ని ఇండ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. ద ట్యూబర్స్ మిక్స్ విత్ ఘీ అండ్ యూజ్ ఓరలీ. ఈ ట్యూబర్స్ ని డైరెక్ట్ గా ఘీతో మిక్స్ చేసి ఓరల్ గా అడ్మినిస్ట్రేట్ చేస్తారు. ద ట్రైబ్స్ ఆఫ్ డగేరా డిస్ట్రిక్ట్స్ యూజెస్ గ్లోరియోసా సూపర్బా అగేనెస్ట్ పైల్స్. మనకి ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న గ్లోరియోసా సూపర్బా ప్లాంట్ ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే పైల్స్ ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. బిల్ ట్రైబ్స్ గివింగ్ రూట్ పేస్ట్ టు ట్రీట్ డాగ్ బైట్ అండ్ బోన్ ఫ్రాక్చర్స్. బిల్ ట్రైబ్స్ వచ్చేసి ఆ రూట్ పేస్ట్ ని దేనికి క్యూర్ చేస్తారు అంటే డాగ్ బైట్ ని, బోన్ ఫ్రాక్చర్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.